Hi students, in this video I am going to solve some problems in the chapter Light from 10th class Physical Science new textbook. See, at the end of the chapter you can see a bundle of MCQs and problems. Among them, in this video I am going to solve question number 12, 13, 14 and 15 as they are related to reflection of light. Now, let us move to question number 12. An object is placed at a distance of 10 centimeters from a convex mirror of focal length 15 centimeters. Find the position and nature of the image. Let us see how to solve this problem. So, first of all, question లో ఏమి ఇచ్చినాడో ఒకసారి మనం చూద్దాము. An object is placed at a distance of 10 centimeters from a convex mirror అన్నాడు. అంటే ప్రాబ్లంలో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 10 సెంటీమీటర్స్ ఇచ్చినాడండి ఆబ్జెక్ట్. అండ్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ఫోకల్ లెంత్ వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. అంటే వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్. అంటే ఎక్కడ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది అంటే వీ హ్యావ్ టు ఫైండ్ వి ఇమేజ్ డిస్టెన్స్. సో యుఎఫ్వి ఈ రిలేషన్ తెలిపే ఫార్ములా ఈజ్ మిర్రర్ ఫార్ములా, దట్ ఈజ్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. అంటే బిఫోర్ దట్ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందండి. వీ హ్యావ్ టు అప్లై సైన్ కన్వెన్షన్ రూల్. సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేయకుండా మనం ప్రాబ్లం చేస్తే దెన్ విల్ గెట్ రాంగ్ ఆన్సర్. సో దానికి ఒక ఏం చేయాలంటే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్ us ట్రై టు డ్రా ద రఫ్ స్కెచ్ ఆఫ్ ద అబౌవ్ ప్రాబ్లం. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్ అండి. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ మిర్రర్. ఇటువైపు ఇఫ్ వి పెయింట్ దిస్ గ్లాస్ సర్ఫేస్, మనకు ఇది వచ్చేసి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ అయిపోతుంది. సో ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 10 సెంటీమీటర్స్ అండ్ ఫోకల్ లెంత్ ఈస్ 15 సెంటీమీటర్స్. నౌ వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలి. ఓకే, సో సైన్ కన్వెన్షన్ రూల్ ఏం చెప్తుందో ఒకసారి మనం చూద్దాం. See here, if we imagine one coordinate axis, ఇప్పుడు ఇది y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్. సో ఇక్కడంతా మనకు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి x యాక్సిస్, ఇక్కడంతా నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో y యాక్సిస్ అప్వర్డ్ వైపు పాజిటివ్ వాల్యూస్, y యాక్సిస్ డౌన్వర్డ్స్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఈ పోల్ ఏదైతే పోల్ ఆఫ్ ది మిర్రర్ ఉందో మనం ఆరిజిన్ గా భావించాలండి. పోల్ ఆఫ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఆరిజిన్. సో ఆరిజిన్ కి రైట్ సైడ్ we have positive values, origin ki left side we have negative values. So all the distances should be measured from the pole of the mirror. అంటే పోల్ నుంచి మనం ప్రతి డిస్టెన్స్ మెజర్ చేయాలి. సో పోల్ నుంచి రైట్ సైడ్ మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే ఆ వాల్యూని మనం పాజిటివ్ తీసుకోవాలి. పోల్ నుంచి లెఫ్ట్ వైపుకి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే దోస్ వాల్యూస్ ని మనము నెగిటివ్ గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ it is at a distance of 10 centimeters. అంటే సో హౌ వీఆర్ గోయింగ్ టు మెజర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్? పోల్ నుంచి లెఫ్ట్ కి మెజర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ -10 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఉంది, సో ఇట్ ఈస్ మెజర్డ్ టువర్డ్స్ రైట్ సైడ్. అంటే ఆరిజిన్ కి రైట్ సైడ్ మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి. సో ఫోకల్ లెంత్ నథింగ్ బట్ అది మాత్రం 15 సెంటీమీటర్స్ గానే ఉంటుంది, +15. సో ఇమేజ్ డిస్టెన్స్ కి ఏం సింబల్ ఉందంటే అది మనం కనుక్కోవాలి కాబట్టి అది కనుక్కునేది ఆటోమేటిక్ గా మనం ప్రాబ్లం కరెక్ట్ చేస్తే దాని సింబల్ ఆటోమేటిక్ గా కరెక్ట్ వచ్చేస్తుంది. సో వి నీడ్ నాట్ టు గివ్ సింబల్ ఫర్ వి రైట్ నౌ. సో లెట్ us ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో మనకు ఫార్ములా ఏముందంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఇప్పుడు మనం v కనుక్కోవాలి. సో ఫ్రమ్ దిస్ 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/u. సో ఇక్కడ f ఎంత ఉందండి? 15 సెంటీమీటర్స్. సో 1/15 మైనస్ 1/-10, u -10 కాబట్టి. సో ఈ ఫార్ములా ఏమవుతుంది? ఈక్వేషన్ 1/15 ప్లస్ 1/10 అవుతుంది. సో దీన్ని ఎల్సిఎం తీసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లై చేస్తే వాట్ యూ విల్ గెట్, యూ గెట్ 25/150. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 25/150. దట్ ఇంప్లైస్ v ఈజ్ ఈక్వల్ టు 150/25
25 and that is equal to 6 centimeters. సో ఈ ఇమేజ్ డిస్టెన్స్ 6 centimeters అంటే అది ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 centimeters. ఇక్కడ ఎక్కడో ఇమేజ్ అనేది ఫార్మ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. అంటే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలంటే వీ షుడ్ నో ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. సో వాట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా? m is equal to minus v by u, that is equal to height of the image by height of the object. సో ఇక్కడ మనకు నేచర్ అడుగుతున్నాడు కాబట్టి ఈ వాల్యూ అంటే m is equal to minus v by u, దీంట్లో మనం ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే we get the nature of the image. సో మ్యాగ్నిఫికేషన్ m is equal to, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి we have to put minus as it is. సో ఇక్కడ కూడా సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేయాలండి. v అంటే ఏముంది? ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్ కాబట్టి వీఆర్ మెజరింగ్ టువర్డ్స్ రైట్ సైడ్. సో దాన్ని మనం పాజిటివ్ తీసుకోవాలి. సో v మనకు ఆల్రెడీ 6 centimeters వచ్చింది. సో v is 6 by, and ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ యూజువల్లీ minus 10 centimeters. సో minus 10 అన్నమాట. సో ఈ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో m is equal to 6 by 10, that is equal to 0.6. సో దిస్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ 1 కంటే తక్కువ ఉంది, దట్ టు ప్లస్ పాజిటివ్ మ్యాగ్నిఫికేషన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఇమేజ్, ఇట్ ఈస్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ ఆల్సో డిమినిష్డ్ ఇమేజ్ అన్నమాట. సో పొజిషన్ అంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ 6 centimeters బిహైండ్ ద మిర్రర్. అండ్ నేచర్ ఏముందండి? నేచర్ ఇట్ ఈస్ ఎ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ అన్నమాట. సో this is how we solve this problem. Now let us move to question number 13. The magnification produced by a plane mirror is +1. What does this mean? అంటే ప్లేన్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ +1 ఉంటే దాని మీనింగ్ ఏమి అనేది మన క్వశ్చన్. సో మ్యాగ్నిఫికేషన్ గురించి కొద్దిగా మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కంటే పెద్దగా ఉంటే మ్యాగ్నిఫికేషన్, దెన్ ఇట్ ఈస్ అన్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. దట్ మీన్స్ ఆ ఇమేజ్ ఆబ్జెక్ట్ సైజ్ కంటే పెద్దగా ఉంటుంది అని. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ లెస్ దాన్ 1 దెన్ ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్. అంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ వచ్చేసి తక్కువగా ఉంటుంది అని. ఇఫ్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 1, మ్యాగ్నిఫికేషన్ 1 కి ఈక్వల్ ఉంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ సేమ్ ఉంటుంది అని దాని అర్థం అన్నమాట. సో ప్లేన్ మిర్రర్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఇమేజెస్ ఆఫ్ సేమ్ సైజ్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఏముంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది ప్లేన్ మిర్రర్ లో. సో 1 అంటే నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఆఫ్ సేమ్ సైజ్. అంటే ఇమేజ్ వచ్చేసి ఆబ్జెక్ట్ సైజ్ తో సమానంగా ఉంటుంది. మళ్ళీ ప్లస్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్? ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్చువల్ ఇమేజ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. డెఫినెట్లీ ఆల్ వర్చువల్ ఇమేజెస్ విల్ బి ఎరెక్ట్ ఓన్లీ. సో ప్లేన్ మిర్రర్ మ్యాగ్నిఫికేషన్ +1 అంటే ఇట్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇది దీని యొక్క మీనింగ్ అన్నమాట. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నంబర్ 14. An object 5 centimeters in length is placed at a distance of 20 centimeters in front of a convex mirror of radius of curvature 30 centimeters. Find the position of the image, its nature and size. సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఇవ్వడం జరిగిందండి, కాన్వెక్స్ మిర్రర్. అండ్ లెట్ us try to write what is given in the problem. సో an object 5 centimeters in length అంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ రెండు ఒకటే అండి. ఇది వచ్చేసి మనకు 5 centimeters ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ డిస్టెన్స్ ఆఫ్ 20 centimeters in front of a convex mirror. అంటే ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ 20 centimeters according to problem. And radius of curvature ఎంత ఇచ్చినాడు? radius of curvature it is given as 30 centimeters. అంటే మనకు ఫోకల్ లెంత్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి రిలేషన్ we know that twice the focal length is equal to r. So that implies focal length is equal to r by 2 అంటే half of the radius, that is 15 centimeters is the focal length of this convex mirror. సో ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, ఇట్స్ నేచర్ అండ్ సైజ్. సో మనం వాడాల్సిన ఫార్ములా దట్ ఈస్ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. దిస్ ఈజ్ మిర్రర్ ఫార్ములా. సో ఇక్కడ మనం v కనుక్కోవాలి. అంటే
వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వీ హ్యావ్ టు ఫైండ్. సో దానికి ఒక సింపుల్ గా ఒక రఫ్ స్కెచ్ మనం ఒకసారి వేసుకుందాం. సో దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. సో ఇప్పుడు వీ హ్యావ్ టు అప్లై సైన్ కన్వెన్షన్ రూల్. సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేస్తే సో ఇక్కడ యూ వచ్చేసి 20 సెంటీమీటర్స్ కదా. సో ఈ పోల్ ఆఫ్ ద మిర్రర్, ఈ పోల్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ మెజర్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ డిస్టెన్స్ మెజర్ చేసే డిస్టెన్సెస్ మనము నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ షుడ్ బి టేకెన్ యాజ్ నెగిటివ్, దట్ ఈస్ -20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఉంది, ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ మెజర్డ్ టువర్డ్స్ రైట్ సైడ్ కాబట్టి ఫోకల్ లెంత్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్ అండ్ అది 15 సెంటీమీటర్సే ఉంటుంది. సో నౌ లెట్ us ట్రై టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ మిర్రర్ ఫార్ములా. సో మనకు v కావాలి కాబట్టి 1/v is equal to 1/f minus 1/u. సో 1/f అంటే 1/15 minus 1/-20, u -20 కాబట్టి సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/15 ప్లస్ 1/20. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే వాట్ వి గెట్ 300. 35/300. So 1/v is equal to 35/300. That implies v is equal to 300/35. మరి దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఇమేజ్ డిస్టెన్స్ దట్ ఈస్ we get it as a 8.57 centimeters. That means this is the position of the image. It is formed at a distance of 8.57 centimeters behind the mirror. సో ఇక్కడ ఎక్కడో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 8.57 సెంటీమీటర్స్. ఇది మనకు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ఇప్పుడు ఇంకా మనం నేచర్ కనుక్కోవాలి అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ సైజ్. సో సైజ్ నేచర్ కనుక్కోవాలంటే జస్ట్ వీ హ్యావ్ టు యూజ్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా దట్ ఈస్ m is equal to -v/u, that is equal to height of the image by height of the object. సో ఫస్ట్ నేచర్ కాబట్టి let us use this formula, that is m is equal to -v/u. సో magnification m is equal to minus already ఉంటుంది. సో v that is image distance. So it is measured towards right కాబట్టి we have to take 8.57. We have to take 8.57 by, now what is object distance? It is -20 centimeters. ఈ minus ప్లస్ అయిపోతుంది. సో ఈ రేషియో 8.57 divided by 20 రేషియో మీరు చేస్తే magnification we get m is equal to 0.428 వస్తుందండి. అంటే మ్యాగ్నిఫికేషన్ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డిమినిష్డ్ ఇమేజ్. అండ్ మ్యాగ్నిఫికేషన్ ప్లస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎరెక్ట్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో మళ్ళీ సేమ్ ఫార్ములా వీ హ్యావ్ టు అప్లై. m is equal to -v/u is equal to height of the image by height of the object. మనకు height of the image కావాలి. height of the image that is nothing but hi is equal to -v/u into height of the object. ఆల్రెడీ -v/u మనం క్యాల్కులేట్ చేస్తే we got 0.428. సో 0.428 into height of the object it is given as 5 centimeters. సో height మనం it is measured in upward direction కాబట్టి దాన్ని మనం యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ రూల్ పాజిటివ్ గానే తీసుకోవాలి. సో 5 వస్తుంది ఇక్కడ. సో దీన్ని మల్టిప్లై చేస్తే we get 2.14 centimeters. So this is the height of the image. So virtual, diminished and erect image form అవుతుంది and size of the image is definitely it will be less than the size of the object because it is a convex mirror. So in this way we have to solve this problem. Now let us solve question number 15. An object of size 7 centimeters is placed at 27 centimeters in front of a concave mirror of focal length 18 centimeters. At what distance from the mirror should a screen be placed so that a sharp focused image can be obtained? Find the size and the nature of the image. So same problem అండి. ఇక్కడ జస్ట్ ఏమంటే మనకు కాన్వెక్స్ మిర్రర్ తీసేసి కాన్కేవ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. సో లెట్ us try to figure what is given in the problem. అంటే ఏమేమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఆబ్జెక్ట్ సైజ్ అన్నాడు. సో సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ is given as 7 centimeters ఇవ్వడం జరిగింది.
Next it is placed at a distance of 27 centimeters. So object distance here it is 27 centimeters, and focal length of the mirror it is given as 18 centimeters. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అంటే ఎక్కడైతే మనకు క్లియర్ గా ఒక ఇమేజ్ ఫామ్ అవుతుందో, ఎక్కడ స్క్రీన్ పెడితే ఇమేజ్ ఫామ్ అవుతుందో అది మనకు కనుక్కోమంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా హీఈస్ ఆస్కింగ్ us టు ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్ అండి, ఇమేజ్ డిస్టెన్స్. సో ఈ సైన్ కన్వెన్షన్ రూల్ అప్లై చేయడానికంటే ముందు లెట్ us ట్రై టు డ్రా ద వన్ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్, ఇదేమో ఫోకస్, ఫోకల్ లెంత్ వచ్చేసి 18 సెంటీమీటర్స్ అన్నారు, అండ్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ 27 సెంటీమీటర్స్. అంటే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఎక్కడ స్క్రీన్ పెడితే, సో ఎక్కడ మనకు స్క్రీన్ పెడితే క్లియర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో నౌ సైన్ కన్వెన్షన్ రూల్ ఒకసారి మనం అప్లై చేసి చూద్దామండి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడు పోల్ నుంచి మనకు లెఫ్ట్ వైపుకి మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ లెఫ్ట్ వైపుకి మనం డిస్టెన్స్ మెజర్ చేస్తే వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ నెగటివ్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ -27 సెంటీమీటర్స్. అండ్ ఫోకల్ లెంత్ కూడా వీ హ్యావ్ టు మెజర్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. దిస్ ఈస్ కాల్డ్ పోల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వైపుకి మనం ఫోకల్ లెంత్ మెజర్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ focal length also we have to take it as minus, that is -18 centimeters. Now what is the formula, mirror formula? 1 by f is equal to 1 by v plus 1 by u. So v మనకు కావాలి కాబట్టి 1 by v is equal to 1 by f minus 1 by u. So what is f, what is focal length? -18 centimeters. So -1 by 18 minus of 1 by -27. సో ఇది మనకు ఏమవుతుంది? -1 by 18 ప్లస్ 1 by 27 అవుతుందండి ఇది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? -9 by 18 into 27. కొద్దిగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో 1 by v is equal to ఇది, దట్ ఇంప్లైస్ 1 by v is equal to ఫైనల్లీ వి గెట్ ఇక్కడ 9 1s 9 3s క్యాన్సిల్ చేసేస్తే 18 3s 54. సో -1 by 54 వస్తుంది. దట్ ఇంప్లైస్ v is equal to -54 సెంటీమీటర్స్. దట్ మీన్స్ మైనస్ అంటే 54 సెంటీమీటర్స్ దూరంలో మనం స్క్రీన్ ఏర్పాటు చేస్తే దెన్ వీ గెట్ ద క్లియర్ ఫోకస్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే సమ్వేర్ హియర్, ఇక్కడెక్కడో మనం స్క్రీన్ పెడితే అప్పుడు మనకు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 54 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద మిర్రర్ అన్నమాట. సో ఇది ఇమేజ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అన్నమాట. సో సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలంటే we should know magnification formula, that is m is equal to -v by u, that is equal to height of the image by height of the object. సో ఫస్ట్ సైజ్ కూడా కనుక్కోవచ్చు లేదా నేచర్ కనుక్కోవచ్చు. లెట్ us ఫైండ్ నేచర్ ఫస్ట్. సో నేచర్ ఫార్ములా ఏమి? సో ఈ ఫార్ములా యూస్ చేస్తే వి గెట్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో m is equal to -v by u, m is equal to -v by u, that is equal to మైనస్ అలాగే పెట్టేసి v అంటే మనకు వీఆర్ మెజరింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ కాబట్టి ఆల్రెడీ v వచ్చేసి -54 వచ్చింది బై u అంటే -27 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 54 by -27. సో దిస్ ఈస్ నథింగ్ బట్ -2. అంటే మ్యాగ్నిఫికేషన్ మనకు -2 వచ్చిందండి. మ్యాగ్నిఫికేషన్ -2 వచ్చింది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ 1 కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇట్ ఈస్ ఎ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. బట్ ఇట్ ఈస్ మైనస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అన్నమాట. రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. నౌ లెట్ us ఫైండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలంటే కూడా సేమ్ ఫార్ములా అండి, m is equal to -v by u. సో ఇక్కడ మనకు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ వీ హావ్ టు ఫైండ్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ is equal to -v by u into height of the object. So -v by u already we got it as -2. Height of the object ఎంత అండి? 7 centimeters. So
7 to the minus 14 centimeters. So minus 14 centimeters. This is the size of the image అన్నమాట. అంటే 14 centimeters అంటే it is a magnified image. ఆబ్జెక్ట్ సైజ్ 7 centimeters అయితే ఇమేజ్ సైజ్ వచ్చేసి 14. సో ఆల్మోస్ట్ ట్వైస్. సో అంటే ఇది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. మైనస్ అంటే అది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ we solve these problems related to reflection. So thank you for watching my video.